గాంధారి కంటికి వస్త్రం చుట్టుకొని తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది. అయితే గాంధారి పడ్డ కష్టాలు ఒకటో రెండో కావు. తను కళ్ళు ఉండి కూడా ప్రపంచాన్ని చూడకుండా తన జీవితాన్ని బిడ్డలకు భర్తకు త్యాగం చేసిన వాళ్ళు ఆమెకి చివరికి ఏది ఇవ్వలేదు. కానీ గాంధారి మాత్రం సమాజానికి ఓపికని ప్రదర్శించడం నేర్పిందని మహాభారతం మనకి వివరిస్తుంది. ఈ మధ్యకాలంలో అమ్మాయిల పైన దాడులు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల మీద చేతులు వేస్తున్నారు, కొడుతున్నారు. ఆడపిల్లలు మగవాళ్ళ కన్నా శరీరంలో అంటే శారీరకంగా బలమైన వాళ్ళు కారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆడపిల్లల పైన చేతులు ఎత్తడం, కొట్టడం అలాంటివి ఎవరైనా చూస్తే నోటితోనైనా దెబ్బలాడి వారికి సహాయం చేయాలి. అలా చేసినందువల్ల పరమేశ్వరుడు మనం పోయినాక పరలోకానికి దారి బాగా చూపుతాడని చరిత్ర చెప్తుంది. దానికి ఉదాహరణ కృష్ణుడు కనీసం ద్రౌపది కొరకు ఒక యుద్ధాన్ని చేశాడు. మనం యుద్ధం చేయక్కర్లేదుగా, కనీసం మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు నోటి సహాయం చేద్దాం. అమ్మా నాన్న నిద్రపోయేటప్పుడు, చదువుకునేటప్పుడు అంటే అమ్మా నాన్న నిద్రపోతూ ఉంటారు, మనం చదువుకునేటప్పుడు వాళ్ళు చిరాకు పడతారు. ఉదయాన్నే అయితే మళ్ళీ చదివేవా అని అడుగుతారు. దీనికి అసలు మార్గం ఏమిటి? మనం ముందుగా ఖాళీ సమయాల్లో చదువుకోవాలి. తల్లిదండ్రులు ఇంట్లో పనులు చేసి అలసిపోతారు కాబట్టి వాళ్ళు నిద్రపోయేటప్పుడు మనం పని చేసుకోవడం అంటే చదువుకోవడం మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు స్కూళ్ళలో, కాలేజీల్లో మన పిల్లలందరూ చదువుకోవడం మంచిది. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి వచ్చేవారిని అప్పుడు చదువుతామని మనం ఇబ్బంది పెడితే వాళ్ళు పని చేయలేరు. బొత్తాయి పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది. చాలామంది అవి పుల్లగా ఉంటాయని తినరు. బొత్తాయి, నిమ్మకాయ ఈ రెండిట్లో ఉన్న తేడా ఏంటంటే నిమ్మకాయ విపరీతమైన శక్తిని మనకిచ్చిన ఉత్తిన తింటే అది అరగదు. బొత్తాయి అలా కాదు, త్వరగా అరుగుతుంది. బొత్తాయి మనకి వెంటనే రక్తంలోకి చేరి లేపే శక్తి కలిగింది. దొరికినప్పుడల్లా బొత్తాయి పండు తినాలి. అంతేకాకుండా దాని తొన్నలని ఊసేస్తుంటారు. చాలా మటుకు అలా చేయడం మంచిది కాదు. బొత్తాయి తొన్న తినడం వల్ల మూత్రపిండాల్లో ఉన్న చెత్త బయటకు పోతుందని ఆయుర్వేదం మనకి చెప్తుంది. మనం కాగితాలతో పడవలు చేస్తూ ఉంటాం. అలాగే మన పూర్వీకులు రాళ్లతో ఎన్నో శిల్పాలు చెక్కారు. మనకి అంత కళ లేకపోయినా ఆ కళలను మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తున్నామా? లేదు. మనం శిల్పాలని సెల్లో చూసి ఊరుకుంటున్నాం. అలా అని మనం శిల్పాలని కొనడానికి అంటే చిన్నపాటి బొమ్మలైనా కొనడానికి ప్రయత్నించటం లేదు. కళాకారులు చేసే వస్తువులని మనం కాస్తైనా మన స్తోమత బట్టి కొంటే వాళ్ళని మనం బ్రతికించిన వారం అవుతాం. ఇది పెద్ద ఉద్యమంలా అంటే మంచికి మారి కళాకారులను పోషించడానికి దోహదం చేస్తుంది. ప్రతి ఒక్కరూ కళాకారుల వస్తువులని స్తోమత బట్టి కొనడానికి పరమేశ్వరుడికి అమ్మవార్లంటే ఇష్టం, అంటే కూతుర్లంటే ఇష్టం. పరమేశ్వరుడికి ఇష్టమైన కూతుర్లంటూ ఎవరు ఉండరు. ఆయనకు అందరు అమ్మవార్లు కూతుర్లతోనే సమానం. అమ్మవార్లలా మన ఇంటి ఆడబిడ్డల్ని చూసుకుంటే పరమేశ్వరుడు కృప ఎల్లవేళలో మనతో ఉంటుంది. పరమేశ్వరుడు గొప్ప తండ్రి. ఆయన ప్రతి జీవికి కడుపు నింపుతాడు. అలాగే తప్పు చేసేవారిని శిక్షిస్తూ ఉంటాడు కూడా. మనం మన ఇంటి ఆడపిల్లలను అమ్మవార్లలా చూడాలి. అనగా వాళ్ళ మాటలని ముందు మనం విని వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళ జీవితాన్ని నడిపించాలి. అప్పుడే పరమేశ్వరుడు కైలాసానికి తల్లిదండ్రులనైనా తాతలనైనా చేర్చుకునేది. లేకపోతే లేదని మన చరిత్రలెన్నో చూపించాయి.
పాటు ఏ కూర లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇంతకు ముందు పూర్వీకులు అన్నంతో కూరలు ఉండేవా వాళ్ళకి? లేవు. మనం ఎందుకని కూర లేకుండా అన్నం తినలేకపోతున్నామంటే అప్పట్లో ఏది తిన్నా సరే ఆ ఒక్క పదార్థంలో అన్ని బలం సరిపోయేది. ఉదాహరణకు అప్పట్లో అన్నం తిన్నా దాంట్లో ఆకలి తీరేది, అంటే శక్తి వచ్చేది. ఇప్పుడు అన్నంతో పాటు కూర అడుగుతుంది మన శరీరం అంటే అన్నంలో బలం అంత లేదు అని అర్థం. కాబట్టి మనం కూర చారు అన్నీ ఆలోచించే బదులు కనీసం పెరుగన్నం ఆవకాయ పచ్చడి 3 రోజులకు ఒకసారి తినండి. దానివల్ల తెలుసో తెలియకో మనం కూర చారు తిని తెచ్చుకోవలసిన బలం రాకపోయినా వస్తుంది. సూటిగా మాట్లాడే వాళ్ళకన్నా సుందరమైన మాటలు పేర్చే వాళ్ళని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. అలా చేయడం చాలా తప్పు. సూటిగా ప్రవహించే జలపాతం కన్నా సుందరంగా ప్రవహించే జలపాతమే ప్రమాదం. అందంలో దాగి ఉన్న ప్రమాదాన్ని అమ్మాయిలు గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చదువు పైన అమ్మాయిలు దృష్టి పెట్టాలి. మీతో సూటిగా ఉండేవారు మీ తల్లిదండ్రులే అని గుర్తించండి. సుందరంగా మాట్లాడాలంటే కోకిల కూడా మాట్లాడుతుంది, కానీ అది మనకి జీవితంలో తోడు రాదు. జీవితంలో తోడు ఉండేది మన జ్ఞానము. దాన్ని సూటిగా నేర్పించే మన తల్లిదండ్రులు. అమ్మాయిలు గాజులను వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా కాలాల నుంచి ఈ కాలేజెస్ స్కూల్స్ వల్ల గాజులు అవి వేసుకోవడం అవ్వట్లేదు. దానివల్ల ఈ చేతి మండలు అమ్మాయిలకు అబ్బాయిల్లా మారిపోతున్నాయి. అలా జరగకూడదంటే కనీసం రాత్రులు నిద్రపోయేటప్పుడైనా ఆడపిల్లలకి గాజులు వేయడం మంచిది. ఆడపిల్లలు అమ్మవారి స్వరూపాలు. అమ్మవారిని మనం గౌరవించాలి. ఆడపిల్లలకి తెలియకపోతే చెప్పాలి. మనకన్నా పెద్దవారైనా వాళ్ళకి నేర్పాలి. చిన్నపిల్లలైతే మనం నేర్పక్కర్లే, చెప్పగానే చేస్తారు. కాబట్టి రాత్రులైనా కాస్త ఒక గాజైనా ఆడపిల్లలకి వేయండి. భార్య ఏదైనా ఎక్కువగా ప్రశ్నిస్తే భర్తలు సమాధానం చెప్పకుండా గీరగా వెళ్ళిపోతుంటారు. అలాంటి చర్యలకు భార్యలకు ఇంకా కోపం వస్తుంది. భార్య అడిగే ప్రశ్నకి సమంగా సమాధానం చెప్తే భార్య సంతోషిస్తుంది, ఇల్లు సంతోషంగా ఉంటుంది. భార్యను అతిగా ప్రశ్నించిన ఓపిక పట్టే భర్త గొప్పవాడవుతాడు. మనం పేరుకి అర్ధనారీశ్వరులు అంటే సరిపోదు, అలా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే పరమేశ్వరుడికి ఉన్న ఓపిక మనకు ఉండకపోయినా దాంట్లో ఒక రేణువంతైన భర్త ప్రదర్శిస్తే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. మనం బర్త్డేకి చాక్లెట్స్ ఇచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు చాలామంది షుగర్ డయాబెటీస్ పేరుతో పిల్లలకు చాక్లెట్స్ అనేది ఇవ్వట్లేదు. మనం షుగర్ డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి తప్ప పిల్లల జీవితాన్ని కాదు. వీలైతే మనం కాకరకాయ, మెంతులు అలాంటి వాడి కూడా షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. చిన్న చిన్న ఆనందాలకు పిల్లల దూరమే ఎంతో బాధపడతారు. పిల్లలంటే అందరూ పిల్లలేగా, ప్రతి తల్లికి పిల్లలే వాళ్ళు పుట్టిన వాళ్ళు. ఈ చాక్లెట్స్ పంచుకోవడానికి కూడా పిల్లలకు ఇబ్బంది పెట్టే రోజులు వస్తున్నాయి. మరి మనం ఏ కాలానికి పోతున్నాం? ఆ కాలంలో పిల్లలకు పిండి వంటలు వండి మరీ ఇచ్చేవారు తల్లిదండ్రులు బర్త్డేకి. ఇప్పుడు ఒక చాక్లెట్ కొనివ్వాలన్నా కుదరట్లేదు. కాబట్టి మనం పిల్లల ఇష్టాలను పక్కన పెట్టకుండా ఏదైనా ఆరోగ్య సూత్రం పాటిస్తూ వాళ్ళ ఇష్టాలను తీర్చండి. రైల్వే ట్రాక్స్ దాటేటప్పుడు ఎప్పుడు చెవులో ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ని పెట్టుకోకూడదు. చాలామంది అబ్బాయిలు రైల్వే ట్రాక్స్ దాటేటప్పుడు సాంగ్స్ని ఆపరు, వాళ్ళు ఆపలేరు కూడా. అలాంటప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకోకపోవడం మంచిది. ఇంకా దురదృష్టమైన విషయం ఏంటంటే నడిచి వెళ్ళే అబ్బాయిలు కూడా రైల్వే ట్రాక్స్ దాటేటప్పుడు చెవులో సాంగ్స్ పెట్టుకుంటున్నారు. ట్రైన్ అనేది వాళ్ళకి తెలియంది కాదుగా. ట్రైన్ క్షణాల్లో గుద్దేస్తుంది. దాని స్పీడ్ని మనం అంచనా వేయలేం.
ట్రైన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. బస్ లేదా ఆటో ఇలాంటివి కాస్త పర్వాలేదు, గుద్దున బ్రతికే అవకాశం ఉంటుంది. ట్రైన్ దగ్గర మాత్రం చెవిలో దయచేసి సౌండ్స్ పెట్టుకోకండి. మీ ఇంట్లో వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వకండి. మనం ఎప్పుడైనా సెంట్ పూసుకున్న తర్వాత ఎలర్జీ ఫీల్ అవుతుంటాం. ఎలర్జీ అంటే ఏమనుకుంటారు? దద్దుర్లు, తామర లాంటివి. అదే మనకు తెలుసు. ఎప్పుడైనా సెంట్ పీల్చేటప్పుడు తలనొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా అది కూడా ఎలర్జీతోనే సమానం. అంతేకాకుండా కొన్ని ఎలర్జీస్ లోపల ఊపిరితిత్తులకు వస్తాయి, అది మీకు తెలియదు. కాబట్టి సెంట్ ఎక్కువగా తుమ్ములు వస్తే లోపల ఊపిరితిత్తుల్లో ఎలర్జీ స్టార్ట్ అయినట్టు అనుకోవాలి. వెంటనే ఆ సెంట్ మార్చేయడం మంచిది. తుమ్ములే కదా అని వదిలేస్తే లోపల ఊపిరితిత్తుల్లో ఈ ప్రమాదకరమైన వాపులు వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ని వెలిగించేటప్పుడు దయచేసి మీరు లైటర్ని వాడద్దు. గ్యాస్ని ఎప్పుడు మనం అగ్గిపుల్లతోనే వాడాలి. కొందరు అంటారు లైటర్తోనే వాడాలని. లైటర్ చిన్న మంట వస్తే పర్వాలే. ఇంతకీ లైటర్ అంటే ఏంటి? గ్యాస్ లైటర్తో గ్యాస్ వెలిగించవచ్చు. ఈ సిగరెట్ వెలిగించుకునే లైటర్స్తో ఈ మధ్య వాళ్ళు వెలిగించేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి వీలైతే అగ్గిపుల్లతో వెలిగించండి, లేదా గ్యాస్ లైటర్ వాడండి. ఉట్టి లైటర్ని ఎప్పుడు గ్యాస్ దగ్గర వాడకండి, వెంటనే అది అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు తెలిసిన వాళ్ళని వెంటనే పిలిచి మనం చేయించుకోవాలి. పిలిచి మనమే ప్రవేశించి దాన్ని ఒకదానికోటి చేయకూడదు. లైట్స్ వేయడం, నోటితో ఊదడం. నోటితో ఊదేటప్పుడు అనుకోకుండా నోట్లోకి పీల్చుతుంటాం, దానివల్ల కడుపు నొప్పులు వస్తాయి. కాబట్టి మహిళలు గ్యాస్ విషయంలో చుట్టుపక్కల ఎవరినైనా పిలడం, లేదా అప్పటికి ఇల్లు వదిలేసి పారిపోవడం మంచిది. లైటర్ని మాత్రం గ్యాస్ లైటర్నే వాడండి, లేదా అగ్గిపుల్ల శ్రేయస్కరము. అసలు లైటర్ని ఎప్పుడు వాడద్దు. మనం నీటిలో ఈదే చేపలను చాలా నిర్లక్ష్యంగా చూస్తాం. మనం పెంచుకునే కుక్కలు లేదా పిల్లులు లేదా మనం గొప్ప వాళ్ళం అనుకుంటాం. కానీ నీటిలో ఉన్న చేప పెద్ద పెద్ద ఓడలను సైతం లాక్కొని పోగలదు. చిన్న చిన్న చేపలను చూసి జలచరాల శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద పెద్ద ఓడలను సైతం, జంతువులను కూడా తినగలిగే సామర్థ్యం చేపలకు ఉంటుంది. ఉదాహరణ త్రిమింగలాలు, లేకపోతే సొరలు. ఒక జంతువు వాటికి చిక్కిన అమాంతం మింగి అరిగించుకోగలవు. మన చేతిలో దొరికే చిన్న చిన్న కానగాడతల లాంటి చేపలను చూసి జలచరాలని తక్కువ అంచనా వేయద్దు. జలచరాలను కూడా ఏవి పడితే అవి తినకూడదు. ఎవరికి ఏం నప్పిందో చూసుకొని తినాలి.